నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. రోజు మార్నింగ్ ఏం న్యూస్ ఉందా అని చెప్పి మనం తెగ సర్చ్ చేసేస్తుంటాం. కాఫీ కబుర్లు ఏమున్నాయా అని చూస్తూ ఉంటాం. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఏముందో చూద్దాం. తొలి ప్రాధాన్యం భూసేకరణకే. అది పూర్తి కాకుండా ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగవు. అందుకు అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు. అయితే నిధుల అవసరాన్ని నెల ముందే సమర్పించాలి. వీలైనంత తొందరగా భూసేకరణ ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఎమ్మెల్యేల సహకారంతో పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ నెట్టెంపాడు స్టేజ్ 1 పంప్ హౌస్ సందర్శన. సో ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల గురించి సందర్శించినటువంటి రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అయితే 2 రోజుల పాటు పర్యటించనున్నటువంటి రేవంత్ రెడ్డి అటు ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులు, కొడంగల్ లిఫ్ట్ నెట్టెంపాడు స్టేజ్ 1 పంప్ హౌస్ ను సందర్శించినటువంటి నేపథ్యంలో ఇటు అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తాము, నిధుల అవసరాన్ని నెల ముందే సమర్పించాలి. సో అటు ఎమ్మెల్యేల సహకారంతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లే. వీలైనంత తొందరగా భూసేకరణ చేస్తేనే ప్రాజెక్టులు పూర్తి అవుతాయంటూ నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు అంటూ నిన్న ఇటు ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సందర్శనలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నటువంటి దృశ్యం. బంగారం లాంటి కట్టుకథ. 5 ఏళ్లలో 15 లక్షల కోట్ల నకిలీ వ్యాపారం, భారీగా బంగారం శుద్ధి, ఎగుమతి అంటూ మసిపూసి మారేడుకాయ చేసిన రాజేష్ ఎక్స్పోర్ట్స్. స్టాక్ మార్కెట్ లో ఎగబడిన ఇన్వెస్టర్లు, కంపెనీలో 10% షేర్లు కొన్న ఎల్ఐసి. సాధారణ మదుపరి ఫిర్యాదుతో సెబీ దర్యాప్తు. వ్యాపారానికి ఆధారాలే లేవని తేల్చిన అధికారులు తప్పుడు పత్రాలు, రికార్డులతో భారీగా ఆదాయాన్ని చూపినట్టు గుర్తింపు. 90% మేర పడిపోయిన షేర్ ధర, ఎల్ఐసికి సుమారు 3,000 కోట్ల నష్టం. గుజరాతీ మూలాలున్న బెంగళూరు వాసి రాజేష్ మెహతా స్థాపించిన సంస్థ మోసం. బంగారం లాంటి కట్టుకథ అని ఇన్వెస్టర్లను అటు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లను ఎగబడేలా చేసినటువంటి స్టోరీ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకంగా 5 ఏళ్లలో 15 లక్షల కోట్ల నకిలీ వ్యాపారం చేశారు. దేశంలోనే ప్రముఖమైనదిగా గుర్తింపు పొందిన కంపెనీల్లో అది ఒకటి. దానిలో అంతర్భాగంగా సింగపూర్ లో మరో కంపెనీ, దాని కింద స్విట్జర్లాండ్ లో మరో కంపెనీ. బంగారం శుద్ధి చేయడమే పని, బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేయడమే పని. ఏటా లక్షల కోట్ల వ్యాపారం. ఈ వివరాలు చూసి స్టాక్ మార్కెట్ లో తుమ్ము రేపింది. రిటైల్ ఇన్వెస్టర్లు అంతా కూడా షేర్లు కొన్నారు. సో ఆఖరికి ఎల్ఐసి కూడా షేర్లు 10% షేర్లు కొన్నటువంటి షేర్లు కొని మోసపోయినటువంటి ఏకంగా 3,000 కోట్ల నష్టం వాటిల్లింది ఎల్ఐసికి అని చెప్పుకోవచ్చు. గుజరాతీ మూలాలున్న బెంగళూరు వాసి రాజేష్ మెహతా స్థాపించినటువంటి ఈ కంపెనీ మోసం, బంగారం లాంటి కట్టుకథ చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి. మారుతి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ వచ్చేసింది. 85-100% ఇథనాల్తో నడిచే వ్యాగన్ ఆర్ ను ఆవిష్కరించినటువంటి మారుతి ఎప్పటికప్పుడు న్యూ బ్రాండ్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మారుతి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ వచ్చేసింది. దేశంలోని మరికొన్ని ప్రముఖ కార్లు, బైకుల కంపెనీలు కూడా ఇదే బాటలో. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ప్రోత్సహించేందుకు సర్కార్ విస్తృత ప్రణాళికలు. 20% ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా వచ్చిన ప్రయోజనాలనే ఇప్పటిదాకా ప్రజలకు మళ్లించిన ప్రభుత్వం. నేటికి అధిక ధరలకే పెట్రోల్ విక్రయం. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ధరలు ఎక్కువ, వాటి మైలేజ్ కూడా తక్కువ. E85, E100 ఇంధనాలను అధిక ధరలకు అమ్మితే ప్రజలకు నష్టమే. వాటి ధర 80 నుంచి 82 లోపు ఉంటేనే ప్రజలకు ప్రయోజనం. నిపుణులు. సో మారుతి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ వచ్చేసింది. వ్యాగన్ ఆర్ ను మారుతి సుజుకి ఆవిష్కరించినటువంటి ఆవిష్కరణలో దేశంలోని మరికొన్ని ప్రముఖ కార్లు, బైకుల కంపెనీలు కూడా ఇదే తరహాలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ప్రోత్సహించేందుకు సర్కార్ కూడా విస్తృత ప్రణాళికలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మారుతి ఫ్లెక్స్ నుంచి ఫ్యూయల్ కార్ రావడంతో ఇందులో 20% ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా వచ్చిన ప్రయోజనాలనే ఇప్పటి వరకు ప్రజలకు మళ్లించిన ప్రభుత్వం. నేటికి అధిక ధరలకే పెట్రోల్ విక్రయం. మార్కెట్ విలువల పెంపుపై అభ్యంతరాల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్. రిజిస్ట్రేషన్ శాఖలో చాలా మార్పులు తెచ్చాం. సబ్ రిజిస్ట్రార్ల అధికారులు చాలా తగ్గించాం. 3,500 ఫైళ్లను క్లియర్ చేశాను. ఏ ఒక్క ఫైల్
పైన గుడ్డిగా సంతకం పెట్టలేదు. ఫ్యూచర్ సిటీని ఏ ప్రభుత్వము రద్దు చేయలేదు. ఒకవేళ చేస్తే పరిహారం చెల్లించాలి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇటు మార్కెట్ విలువలపైన ఏదైనా అభ్యంతరాలు ఉంటే, మార్కెట్ విలువల పెంపు పైన ఏదైనా అభ్యంతరాలు ఉంటే అర్జీలు స్వీకరిస్తామని చెప్పి దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందని టోల్ ఫ్రీ నెంబర్ని ప్రకటించడం జరిగింది. ఇకపోతే రిజిస్ట్రేషన్ శాఖలో చాలా మార్పులు తీసుకువచ్చాము, ప్రక్షాళన చేశాము, సబ్ రిజిస్ట్రార్ల అధికారాలు కూడా చాలా తగ్గించామని చెప్పి చెప్పడం జరిగింది. 3500 ఫైళ్లను క్లియర్ చేయడమే కాకుండా ఏ ఒక్క ఫైల్ని కూడా గుడ్డిగా నమ్మి సంతకం పెట్టలేదు. ఇకపోతే ఫ్యూచర్ సిటీని ఎవరు కూడా రద్దు చేయలేదు. రద్దు చేస్తే ఫైన్ చెల్లించాల్సింది, పరిహారం చెల్లించాలి అని చెప్పి పొంగులేటి కామెంట్స్ చేశారు. టీఎంసీకి ఎంపీలు బై బై. ఎమ్మెల్యేల బాటలోనే 20 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీలో చేరేందుకు సిద్ధం. అత్యున్నత స్థాయిలో చర్చలు. సో అటు వెస్ట్ బెంగాల్ టీఎంసీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల చాలా మంది ఎమ్మెల్యేలు టీఎంసీని ఏర్పరిచిన తర్వాత ఫస్ట్ టైం ఆ పార్టీని కాదని బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. మరి ఇప్పుడు ఎమ్మెల్యేల బాటలోనే 20 మంది పార్లమెంట్ సభ్యులు కూడా ఆ పార్టీలోంచి ఆ పార్టీకి బై బై చెప్పి బీజేపీకి అనుభవం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఇక్కడ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజీల పరీక్షలో తీవ్ర జాప్యం. నిర్దేశిత గడువులోగా పూర్తయ్యే అవకాశాలు లేవు. వరద మొదలైతే నవంబర్ తర్వాతే పరీక్షలు. 2028 వరకు మరమ్మతులు కష్టమే. సో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ అంశంపై చూసుకున్నట్లయితే అవసరమైన పరీక్షల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. పరీక్షలన్నీ పూర్తి చేసి డిజైన్లు సిద్ధం చేశాక మరమ్మతులకు ఉపక్రమించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరేలా లేదు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం మేడిగడ్డలో 458 బోర్ హోల్స్ తో కలిపి 3 బ్యారేజీల్లో మొత్తం 1015 బోర్ హోల్స్ వేయాలని భావించారు. కాకపోతే వరద మొదలైతే ఈ నిర్దేశిత గడువులో పూర్తయ్యే అవకాశాలు లేవు. వరద మొదలైతే నవంబర్ వరకు కూడా ఈ పరీక్షల గురించి వేచి చూడాల్సిందే. 2028 వరకు కూడా మరమ్మతులు కష్టమే అన్నట్టుగా కనిపిస్తోంది. ట్రంప్ కు ప్రతినిధుల సభ షాక్. ఇరాన్తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మానం. మద్దతిచ్చిన 4 ట్రంప్ పార్టీ సభ్యులు. సెనేట్ ముందుకు తీర్మానం. సెనేట్ లో అధికార పార్టీదే మెజారిటీ. తీర్మానానికి ఆమోదం కష్టమే. సెనేట్ లో ఆమోదం పొందినా దానిని తిరస్కరించేందుకు అధ్యక్షుడికి వీటో అధికారం. ఈ తీర్మానం నామ మాత్రమే అయినా రాజకీయంగా ట్రంప్ కు దెబ్బే. ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ తిరస్కరించిన హెజ్బొల్లా. సో ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ చట్టసభ సభ్యులు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభలో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ సభలో అధికారిక రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 215, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 4 రిపబ్లికన్ పార్టీ సభ్యులు మద్దతు ఇవ్వడం విశేషం. సో ఇక్కడ ట్రంప్ పార్టీ నుంచి 4 అటు రిపబ్లికన్ పార్టీలు సభ్యులు మద్దతు ఇవ్వడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ హెజ్బొల్లా కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. చల్లని కబరు వచ్చేసింది. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు కర్ణాటక తమిళనాడులోకి ప్రవేశం. అంచనా కంటే వారం ఆలస్యంగా రాక 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రకు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఐఎండి. సో కేరళకి నైరుతి రుతుపవనాలు తాకడంతో కొంచెం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రిడిక్ట్ చేసిన దానికన్నా వారం రోజుల తర్వాత ఋతుపవనాలు రావడం జరిగింది. ఇక కర్ణాటక తమిళనాడులో కూడా ప్రవేశించనున్నాయి. 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రకు కూడా రానున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ప్రకటించింది. పలు జిల్లాల్లో భారీ వర్షం. జలమయమైన ప్రధాన రహదారులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి, మొక్కజొన్న పంటలు. గాలులకు కూలిన విద్యుత్ స్తంభాలు. సో సడన్ గా భారీ వర్షాలు కురవడంతో అటు కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న పంటలు తడిసిపోవడమే కాకుండా గాలులకు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ వీడి హైడ్రోపోనిక్ గంజాయికి. పాత అనుభవంతో ముంబై సోదరుల కొత్త దందా. థాయిలాండ్ టు ముంబై వయా హైదరాబాద్. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టిన ఈగల్. థాయిలో పార్టీలు నిర్వహిస్తూ కస్టమర్లకు ముఠా ఎరా. నెలకు 21,000 జీతంతో నిరుద్యోగ యువతకు వల. వారితో థాయ్ నుంచి హైడ్రో గంజాయి స్మగ్లింగ్. ఇప్పటిదాకా
మందిని ట్రాన్స్పోర్టర్లతో రవాణా. ఒక్కో ట్రిప్పుకు 10 నుంచి 12 కోట్ల గంజాయి. కోకాపేటలో జల్సా క్లబ్ ఏర్పాటుకు యత్నాలు. ముఠాలోని విదేశీ స్మగ్లర్ల కోసం రెడ్ కార్నర్ నోటీసులు. ఈగల్ టీం 2 నెలల సుదీర్ఘ ఆపరేషన్. సో ఈగల్ టీం 2 నెలల సుదీర్ఘ ఆపరేషన్ ఏదైతే చేస్తున్నారో ఎర్రచందనం స్మగ్లింగ్ వీడి హైడ్రోపోనిక్ గంజాయికి వచ్చారో అది ముంబై సోదరుల కొత్త దందా. అటు థాయిలాండ్ టు ముంబై, ముంబై టు హైదరాబాద్ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు ఈగల్ టీం చెక్ పెట్టింది. సో తాయిలో పార్టీలు నిర్వహిస్తూ కస్టమర్లకు ముఠా నెలకు 21,000 ఆఫర్ చేస్తూ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ వాళ్ళని వలవేసింది. తాయి నుంచి హైడ్రో గంజాయి స్మగ్లింగ్. సో వీళ్ళందరినీ కూడా 2 నెలల పాటు సుదీర్ఘ ఆపరేషన్ చేసి ఈగల్ పట్టుకుంది. తాజా నిబంధనలే పదోన్నతులకు వర్తిస్తాయి. ఉద్యోగ ఖాళీలు ఏర్పడే నాటికి ఉన్నవి వర్తించవు. ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ విచక్షణాధికారం. సుప్రీం. అండమాన్ నికోబార్ పోలీస్ శాఖలో పదోన్నతులపై తీర్పు. అటు తాజా నిబంధనలే పదోన్నతులకు వర్తిస్తాయి అని చెప్పి ఉద్యోగ ఖాళీలు ఏర్పడే నాటికి ఇవి ఉన్నవి వర్తించవు. ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ విచక్షణాధికారం అంటూ సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేయడం జరిగింది. డ్రోన్ల దండు వచ్చేస్తోంది. 17,000 కోట్లతో డ్రోన్ల సేకరణకు భారత్ సిద్ధం. దేశీయ తయారీ సంస్థల నుంచి కొనాలని నిర్ణయం. దేశ చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ల కొనుగోలు కార్యక్రమం. సో ఇప్పటి వరకు దేశ చరిత్రలో చూసుకున్నట్లయితేనే అతిపెద్ద డ్రోన్ల కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఈ దేశీయ తయారీ సంస్థల నుంచి కొనాలని నిర్ణయించుకున్నట్టుగా 17,000 కోట్లతో డ్రోన్ల సేకరణకు ఇండియా సిద్ధమైంది. సో ఇది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్. మరి మూవీ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో అల్లు అర్జున్, లోకేష్ గనకరాజు దర్శకత్వంలో ఏదైతే AA23 మూవీ వస్తుందో ఆ 23 మూవీ పలు కారణాల వల్ల, మరీ ముఖ్యంగా బడ్జెట్ కారణంగా ఆగిపోయిందంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ కథనాలు అన్ని కూడా రూమర్సే అంటూ చెక్ పెట్టింది మూవీ టీం. కమల్ హాసన్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రత్నకుమార్ పోస్ట్ పెట్టారు. విక్రమ్ సినిమా ప్రారంభంలోనే లోకేష్ పెట్టిన పోస్ట్ ను షేర్ చేసిన రత్నకుమార్ ఆ పోస్ట్ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. ఆయన చిత్రాల్లో తాను కూడా భాగమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తో లోకేష్ చేయనున్నారు. సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. AA23 అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేయడంతో దీనిపై వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టారు. ఇటు సిగ్మా నుంచి తొలి గీతం. అటు సందీప్ కిషన్ హీరోగా విజయ్ దళపతి కుమారుడు సంజయ్ జోసెఫ్ తెరకెక్కిస్తున్నటువంటి సిగ్మా నుంచి సిగ్మా స్టైల్ అనే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. జూలై 31న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుండడంతో ఈ సాంగ్ ని దుల్కర్ సల్మాన్ ఆవిష్కరించారు. ఆ పాత్రలో నటించేందుకు భయపడ్డాను. బాలీవుడ్ లో యానిమల్, చావా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత కాక్టైల్ 2తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు రష్మిక మందన. అటు షాహిద్ కపూర్, కృతి సన్నన్, రష్మిక నటించినటువంటి ఈ చిత్రాన్ని హోమీ అద్జానియా తెరకెక్కించారు. 2012లో వచ్చిన కాక్టైల్ కు సీక్వెల్ గా ఇది రూపొందుకుంది. అయితే 19th రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. రష్మిక దియా అనే పాత్రను పోషించారు. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో కొన్ని విషయాలను షేర్ చేసుకున్న రష్మిక, ఈ క్యారెక్టర్ చేయడానికి మొదట్లో చాలా భయపడ్డాను, ఎందుకంటే కెరీర్ లోనే ఇలాంటి అల్ట్రా మోడర్న్ లుక్ లో ఎప్పుడు కనిపించలేదు. నా పాత సినిమాలు చూసిన ప్రేక్షకులు నా నుంచి శక్తివంతమైన, బలమైన భావోద్వేగాలు నటన ఆశిస్తారు. కానీ నేను మొదటిసారి ఇలాంటి ప్రయోగాత్మక రోల్ చేశాను. మొదట్లో నేను ఇలాంటి క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదా అని సందేహించాను, ఎందుకంటే మునిపెన్నడు లేని విధంగా ఇలాంటి పాత్రలు చేయలేదు. సో కానీ ప్రేక్షకులకు ఒక కొత్త ధనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ క్యారెక్టర్ చేశానని చెప్పారు. ముంబైలో స్థలం కొన్న యశ్. KGF చిత్రాలతో టాప్ స్టార్ గా కన్నడ పరిశ్రమను ఒక రేంజ్ కి తీసుకెళ్లినటువంటి యశ్ ముంబైలో స్థలం కొన్నారు. బడాబాబులు ఉండే చోట తను కూడా 1 ఎకరం పైగా స్థలాన్ని కొని ఇప్పుడు అక్కడ ఒక విలాసవంతమైనటువంటి భవంతిని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ స్థలం ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల 24 కోట్లు. అలీబాగ్ లోని కిహీమ్ బీచ్ కి సమీపంలో ఈ స్థలం ఉంది. గత 5 ఏళ్లుగా అలీబాగ్ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అక్కడ షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రణ్వీర్ సింగ్ లకు విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. ఇప్పుడు యశ్ కూడా అక్కడ స్థలం కొన్నారు. సో ఇది ఈరోజు ఏబిఎన్ మూవీ న్యూస్. మరి సాక్షి న్యూస్ ఏంటో చూసేద్దాం. 6 నెలల్లో పాలమూరు నీరు నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అందిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణ తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణం పనులు. భూసేకరణ పునరావాసానికే తొలుత
నిధుల కేటాయింపు, యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూసుకుంటాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. తొలి రోజు వడివడిగా ప్రాజెక్టుల సందర్శన. నేడు జడ్చర్ల సమీపంలో బహిరంగ సభ. సో నిన్న సాగునీటి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులు సందర్శించినటువంటి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఫస్ట్ భూసేకరణకి పునరావసరానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని, ప్రాజెక్టులు త్వరగా కంప్లీట్ అవ్వాలంటే భూసేకరణతే తర్వాత నిర్మాణ పనులు జరుగుతాయంటూ నిన్న ప్రాజెక్టుల సందర్శనలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. తెలంగాణ నీళ్లు కర్ణాటకకు దారాదత్తం. మీట్ ది ప్రెస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. డీకే శివకుమార్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ నజరానా. రాహుల్ గాంధీ మెప్పు పొందేందుకు కోరకుంటకు నీటి సరఫరా. నీళ్లు, నిధులు, నియామకాల సాధనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం. తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు రెండు పార్టీల ప్రయత్నం. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమన్న రామచంద్రరావు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు అనుమతి ఇచ్చి ఉంటే సరిపోయేదని వ్యాఖ్య. సో అటు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. సో ఇక్కడ తెలంగాణ నీళ్ళన్నీ కూడా అటు కర్ణాటకకి ఇస్తున్నారని, అసలు నీళ్లు, నిధులు, నియామక సాధనలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా వైఫల్యం చెందాయని, తెలంగాణ సెంటిమెంట్ ని రాజేసి మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తున్నారని అటు రామచంద్రరావు కీలక కామెంట్స్ చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సభ ఏర్పరచుకోవడానికి పర్మిషన్ ఇస్తే సరిపోయేదంటూ ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. ఎరువు ధరల దరువు. ఖరీఫ్ ముంగిట రైతులకు షాక్. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో పెరిగిన ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు. దీంతో ఆయా కాంప్లెక్స్ ఎరువుల ధరలు 100 నుంచి 500 వరకు పెంపు. యూరియా, డిఏపి ధరలు యథాతథం. సో అటు పశ్చిమాసియా నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ముడి చమురు ధరలే కాకుండా ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఖరీఫ్ ముంగిట రైతులకు షాక్ తగిలింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అటు ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ఆయా కాంప్లెక్స్ ఎరువుల ధరలు 100 నుంచి 500, 4 రెట్లు పెరిగినటువంటి 4 రెట్లు పెరిగింది 100 నుంచి 500 వరకు. అయితే యూరియా, డిఏపి ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. కోర్టులో ఏఐకి లక్ష్మణ రేఖ. ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన సుప్రీంకోర్టు. కృత్రిమ మేధను కేవలం సహాయకారిగానే వాడుకోవాలి. జడ్జీల విచక్షణాధికారాలకు అది ప్రత్యామ్నాయం కాదు. కేసుల విచారణ, తీర్పులు, బెయిల్ కీలక నిర్ణయాల్లో ఏఐ వాడొద్దు. జూన్ 20 వరకు అభ్యంతరాలు తెలియజేయాలని సూచన. సో కోర్టుల్లో ఏఐని వాడడం ఎంతవరకు పరిమితి చేయాలనే దానిపైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం బామర్దిది 15,000 కోట్ల కుంభకోణం. సీఎం రేవంత్ రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది 15,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే తమపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. సో సీఎం బామర్ది అయినటువంటి బామర్ది 15,000 కోట్ల కుంభకోణం జరిగిందని, దాన్ని బయటపెట్టినందుకే మా మీద కక్ష కట్టారంటూ కేటీఆర్ కామెంట్స్ చేయడం జరిగింది. ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మండలి సాంకేతిక విద్యా అధికారుల మధ్య వివాదమే దీనికి కారణమని కనిపిస్తుంది. కొత్త కోర్సులు లేవు డోస్లో. మరి డిగ్రీలోని కొత్త కోర్సులు ఈ ఏడాది వచ్చేలాగా కనిపించడం లేదు. 15 నుంచి 100% పెంపు. నేటి నుంచి భూముల సవరణ విలువల అమల్లోకి. రాష్ట్రం ఏర్పాటయ్యాక 3వసారి భూములు, ఆస్తుల విలువల సవరణ. మరి ఏదైతే కొత్త భూముల విలువలు వచ్చాయో అవి ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. 15 నుంచి 100% వరకు పెంచనున్నారు. ఇది సాక్షి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముంది చూసేద్దాం. పొలచ్చిలో ప్రారంభం. మెగా 158 షూటింగ్ శరవేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. వాల్తేరు వీరయ్య వంటి మంచి హిట్, అంటే అటు చిరంజీవి గారు ఇటు బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఎంత విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. ఇప్పుడు మెగా 158 కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో యువ హీరోయిన్ అనస్వర రాజన్ నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో అయిన తర్వాత ఇటు పొలాచిలో ఒక వారం రోజుల పాటు జరగనుంది. పెద్ద షెడ్యూల్ పొలాచిలో జరుగుతుంది అని చెప్పి న్యూస్ వస్తుంది. దర్శకుడు బాబీ ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తన కెరీర్లో అత్యంత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రధాన కథాంశం కోల్కతా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో చిరంజీవి గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారని సమాచారం. అలాగే తండ్రి కూతుళ్ళ ఎమోషన్ ఈ సినిమా కథకు కీలకమని చిరంజీవి అనస్వర
తండ్రి కూతుళ్ళుగా కనిపిస్తారని తెలిసింది. సో మొత్తానికి ఇటు చిరంజీవి అనసూర తండ్రి కూతుళ్ళుగా కనిపించనున్నారు. 5 రూపాయల డాక్టర్ సూర్య ప్రస్తుతం కరుప్పు సినిమాతోటి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు ఒక డాక్టర్ బయోపిక్ తో జై భీమ్ వంటి మంచి సినిమాని తన సూపర్ హిట్ చేసినటువంటి డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తో ఒక సినిమా తీస్తున్నారు. ఇది డాక్టర్ బయోపిక్ సంబంధించిన కథ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం బయోపిక్ లో సూర్య నటించనున్నారని టాక్. చెన్నై వ్యాసర్పాడికి చెందిన డాక్టర్ తిరువేంగడం పేద ప్రజల కోసం 2 రూపాయల నుంచి 5 రూపాయల కన్సల్టేషన్ ఫీజుతో వైద్యం అందించారు. మరి ఈ కథాంశంతో టీజే జ్ఞానవేల్ కాంబినేషన్ లో టీజే జ్ఞానవేల్ కాంబినేషన్ లో మూవీ రానుంది. గండికోటలో సో అటు రష్మిక మందన్న అదేవిధంగా విజయ్ దేవరకొండ ఇద్దరు 1960s నేపథ్యంలో వస్తున్నటువంటి రణవాలి మూవీ ప్రస్తుతం ఈ షూటింగ్ వైఎస్ఆర్ కడప జిల్లా గండికోటలో షూటింగ్ జరుపుకుంటుంది. కోట ముఖద్వారం ద్వారా ధాన్యాగారంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సో 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవాల చారిత్రక సంఘటనల ఆధారంగా రణబలి రూపొందుతోంది. సో సిగ్మా స్టైల్ ఇటు సందీప్ కిషన్ హీరోగా సంజయ్ జోసెఫ్ తెరకెక్కిస్తున్నటువంటి సిగ్మా నుంచి సిగ్మా స్టైల్ సాంగ్ రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటు ఫన్ అండ్ ఫెస్ట్ మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ హీరోగా కొత్త సినిమా ఖరారైంది. కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమాకు సుందరకాండ ఫేమ్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మోగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం రామ్ నితిన్ బర్త్డే సందర్భంగా పోస్టర్ ని రిలీజ్ చేసి ఫన్ ఫెస్ట్ బిగిన్స్ సూన్ అని చెప్పి ఈ పోస్టర్ పైన ట్యాగ్ చేశారు. సో ఇది ఈరోజు మూవీ న్యూస్. మరి నమస్తే తెలంగాణలో ఏ న్యూస్ ఉందో చూసేద్దాం. వరి వద్దట వేసేది ఏదట, స్పష్టత కరువైన ప్రభుత్వ విధానం, వచ్చే సీజన్ కు ఏది ప్రత్యామ్నాయం, దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం, వరి సాగు వద్దంటూ ఇప్పటికే సీఎం మంత్రుల పిలుపు, ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో చెప్పని ప్రభుత్వం, ఇతర పంటల కొనుగోలుకు ముందుకు రాని సర్కార్, మక్కలు జొన్నలు సన్ఫ్లవర్ కొనాలని రోడ్డెక్కిన రైతులు, ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అంటూ హామీ, ఇప్పుడు మద్దతు లేదు, బోనస్ ఇయ్యదు, పంట కొనదు. తన వైఫల్యాన్ని రైతులపై నెట్టేందుకు సర్కారు యత్నం. మరి రైతులు ఏం కావాలి, ఏ పంటలు సాగు చేయాలి, మరి పంట మార్పిడి విధానం తీసుకురావాలి తెలంగాణలో, అటు వరి మోటార్లో నీళ్లున్నాయని వరి వేయొద్దు అని చెప్పి అటు ముఖ్యమంత్రి మంత్రులు పిలుపునిచ్చారు. మరి ఇటువంటి నేపథ్యంలో వరి సాగు వద్దంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏ పంట సాగు చేయాలి, ఇప్పటికే మక్కలు జొన్నలు సన్ఫ్లవర్ కొనాలని చెప్పి రోడ్ ఎక్కినటువంటి రైతులకు దిక్కు తోచినటువంటి స్థితిలో వచ్చే సీజన్ కు ఎటువంటి పంటలు వేయాలని అయోమయంలో రైతులు ఉన్నారని ఇక్కడ ఒక న్యూస్. మూలుగుతున్న రియాలిటీపై ధరల మోత, పెంచిన భూముల ధరలు నేటి నుంచి అమల్లోకి, రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న రిజిస్ట్రేషన్ల ఛార్జీలు, ఏటా 4,000 కోట్ల అదనపు రాబడే లక్ష్యం, 98,000 ప్రాంతాల్లో భూములు అపార్ట్మెంట్ ధరలను సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అత్యధిక ప్రాంతాల్లో 100% మేర పెంపు, కొన్ని చోట్ల 300% పైగా విలువ పెంపు, ఇప్పటికే చలాన్లు చెల్లించిన వారికి సైతం కొత్త ఛార్జీలు వర్తిస్తాయంటూ ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. పెంపు ఛార్జీలు అదనంగా చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్. సో ఇటు భూముల విలువ పెంచడంతో ఆ భూముల ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తుండడంతో ఇక్కడ దాన్ని కవర్ చేస్తూ ఒక న్యూస్. యాసంగి భరోసా లేనట్టే, సర్కార్ ఎగవేతల ఖాతాలో మరో సీజన్ రైతు భరోసా, 2వ విడత వేసి నెల దాటిన రాని 3వ విడత, 9,000 కోట్లకు ఇంతవరకు ఇచ్చింది 5,000 కోట్లే. ఈ సీజన్ లోనే రైతులకు సర్కార్ 4,000 కోట్లు బాకీ. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన వానాకాలం సాగు పనులు, యాసంగికే పూర్తి కాని భరోసా వానాకాలానికి వస్తుందా? సో రైతు భరోసా ఇప్పటికే 9,000 కోట్లు ఇవ్వాల్సింది 5,000 కోట్లే ఇచ్చింది. మరి యాసంగి భరోసా లేనట్టేనా అని చెప్పి ఇక్కడ ఒక 8 రకాలకే బోనస్, చెప్పిన పంటలే వేయాలంటూ ప్రభుత్వం ఆంక్షలు, వానాకాలం సాగుపై కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు, బోనస్ ఎగ్గొట్టేందుకు మరో కుట్ర, రైతుల ఆగ్రహం. బోనస్ ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి రైతుల ఆగ్రహం. వర్షాభావ పంటలే రైతులు వేయాలి, ఎల్నినో ముప్పుపై రాష్ట్ర రైతాంగం అలర్ట్ కావాలి, పంట వ్యర్థాలు కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటాం, అధికారులతో సమీక్షలు తుమ్మల. ఇటు వర్షాభావ పంటలే రైతులు వేయాలని చెప్పి ఇటు అధికారుల సమీక్షలో తుమ్మల చేసినటువంటి కామెంట్స్, ఎల్నినో ముప్పుపై రాష్ట్ర రైతాంగం అలర్ట్ కావాలి అంటూ
ఆయన చెప్పారు. కేరళను తాకిన నైరుతి వచ్చే వారం తెలంగాణలోకి ప్రవేశం, ఇప్పటికే చల్లబడిన వాతావరణం, 6 జిల్లాల్లో కురిసిన వర్షాలు, కేరళ తమిళనాడులో భారీ వర్షాలు. సో ఇటు కేరళలో ఈ నైరుతి పవనాలు తాకడంతో మరో వారంలో తమిళనాడులో కూడా నైరుతి పవనాలు ప్రవేశించనున్నాయి. సో వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్కామ్లు బయట పెడుతున్నామనే సర్కార్ కేసులు, సింగరేణి కుంభకోణాల నుంచి డైవర్షన్ కోసమే సుమన్ పై అక్రమ కేసులు, ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేస్తామన్న రేవంత్ పై చర్యలు తీసుకోరా, ఆయన శిక్షార్హుడు కాదా, కాంగ్రెస్ కో నీతి, బీఆర్ఎస్ కు మరో నీత, పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తానన్న బండి సంజయ్ కి ఏ సెక్షన్లు వర్తించవా, 1600 కోట్ల సింగరేణి బొగ్గు మాయంపై కేంద్రం సీఎం జవాబియ్యాలే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్, జైల్లో సుమన్ కు పరామర్శ. సో అటు బాల్క సుమన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కేటీఆర్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే మరి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయలేదా, ఆయన శిక్షార్హుడు కాదా, అదేవిధంగా పాత వస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేయాలన్న బండి సంజయ్కి ఏ సెక్షన్లో వర్తించవా అంటూ స్కాములు బయట పెడుతున్నామనే ఉద్దేశంతోనే మా పైన కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో అవినీతిపై 7న సదస్సు, హాజరు కానున్న మాజీ మంత్రి హరీష్, పోస్టర్ ఆవిష్కరించిన కొప్పుల ఈశ్వర్, కార్మికులు తరలి రావాలని పిలుపు. సింగరేణిపై జరుగుతున్నటువంటి అవినీతిపై సదస్సు నిర్వహించనున్నారు. దీనికి హరీష్ రావు రానున్నారు. మా భూములు మాకు కావాలి, ఫార్మా పనులు చేపట్టొద్దని అధికారులతో రైతుల వాగ్వాదం, కుర్మిద్దలో గ్రామసభ బహిష్కరణ, కోర్టు స్టే ఇచ్చినా తమ పొలాలను స్వాధీనం చేసుకోవడంపై ఆగ్రహం. అటు ఫార్మా పనులు చేయొద్దని అధికారులతోటి గ్రామ రైతులు వాగ్వాదం పడ్డారు. మన ఊరు మనబడి బిల్లులు ఎప్పుడిస్తారు, అప్పుల పాలై మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, బిల్లులు రాక అల్లాడుతున్నాం, ఆదుకోండి కాంట్రాక్టర్లు. మన ఊరు మనబడికి సంబంధించినటువంటి బిల్లులు సమర్పించాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నారు. 18 మంది చనిపోతే మాట్లాడరా, నిరుద్యోగుల ప్రాణాలంటే కాంగ్రెస్ కు లెక్కలేదా, 2.5 ఏళ్లలో ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా, వంచన సభలో ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం, ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ అబద్ధాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ ను వదలం, త్వరలో లక్షలాది నిరుద్యోగులతో సభ తలసాని, త్వరలోనే లక్షలాది నిరుద్యోగులతో సభ ఏర్పాటు చేస్తాం, అసలు 18 మంది చనిపోతే మాట్లాడరా, కనీసం పరామర్శించరా అంటూ తలసాని కామెంట్స్ చేశారు. ఇది నమస్తే తెలంగాణ న్యూస్. మరి ఇప్పుడు మూవీ న్యూస్ ఏంటో చూసేద్దాం. శరవేగంగా చిరు 158 ఆల్రెడీ మనం చూసాం. మెగా 158 బాబుకొల్లి దర్శకత్వంలో అటు అనస్వర రాజన్ కూతురుగా నటిస్తుంది. సో ఈ సినిమా పొలాచిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దసరా బరిలో కింగ్ 100 ఎంతో ప్రతిష్టాత్మకంగా అటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నటువంటి కింగ్ 100 దసరా బరిలో దిగనుంది. లాటరీ కింగ్ అనే టైటిల్ అయితే ప్రచారంలో ఉంది. కార్తిక్ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా ఓ సామాన్యుడు అసాధారణ శక్తిగా ఎదిగిన వైనాన్ని ఆవిష్కరించి కథాంశమని, ఇందులో నాగార్జున విభిన్న కాలాల్లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారని, ఏ సాంకేతికతతో నాగార్జున రెట్రో లుక్స్ ను రీక్రియేట్ చేయబోతున్నారని తెలిసింది. ఆయన లుక్స్ తో పాటు క్యారెక్టర్ ప్రెజెంటేషన్ సరికొత్తగా ఉంటుంది. అదే సిగ్మా సినిమాకి సంబంధించి సిగ్మా స్టైల్ సాంగ్ వచ్చినటువంటి సిగ్మా సాంగ్ దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆ వార్తల్లో నిజం లేదు. అయితే యష్ నటిస్తున్నటువంటి టాక్సిక్ సినిమాలో రీషూట్ చేస్తున్నారు. అందులో కొన్ని సీన్స్ పైన యష్ సంతృప్తి చెందలేదు, మళ్ళీ రీషూట్ చేస్తున్నారని వచ్చే వార్తల్లో నిజం లేదు. అదే పెద్ద ఛాలెంజ్. పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాస్ లో పూర్తిగా దృష్టి పెట్టింది. తెలుగులో పూర్వ వైభవం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ పరిస్థితులపై ఆసక్తికరమైనటువంటి విషయాలను పంచుకుంది. థియేట్రికల్ సినిమా చాలా ఇబ్బందుల్లో ఉందని, విడుదలైన వెంటనే కంటెంట్ ఎలాంటిదో ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వస్తున్నారని, ఫేక్ ఎంటర్టైన్మెంట్ తో వారిని మభ్యపెట్టడం సాధ్యం కాదని చెప్పింది. నేడు వినోదానికి అనేక వేదికలు అందుబాటులో ఉన్నాయని, ప్రేక్షకులు థియేటర్ కు రావాలంటే కథలో బలమైన ఉద్వేగాలు ఉండాలని అభిప్రాయపడింది. కమర్షియల్ సినిమాలో నటించడం చాలా సులభమని అనుకుంటారని, కానీ వాటిలో ఎన్నో సవాళ్లు ఉంటాయని పూజా హెగ్డే చెప్పింది. మంచి కథలో అభినయంపై దృష్టి పెడితేనే సరిపోతుంది, కానీ కమర్షియల్ సినిమా అలా కాదు. గ్లామర్తో పాటు డాన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలను సమతుల్యం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని, అన్నిటికంటే కమర్షియల్ సినిమానే పెద్ద ఛాలెంజ్ అని చెప్పి పూజా హెగ్డే చెప్పింది. సో ఇది ఈరోజు నమస్తే తెలంగాణ ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి అటు పొలిటికల్ న్యూస్ అయినా, ఇటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయినా, ఏ న్యూస్ అయినా క్షణాల్లో మీకు కావాలంటే వెంటనే మా యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి.